చేస్తుందా అయిపోయింది కదిలిచ్చి మమ్మీ మమ్మీ బియ్యం ఓహో ఫస్ట్ వాళ్ళ మమ్మీకి మంచి ట్రైన్ ఇచ్చినట్టుంది. తల అంతా కిందికి చేసి మొత్తం కాలుతో పైనకి లేచి ఇట్లా పల్టీ వేయడానికి ట్రై చేస్తుంది. ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెయిట్ మన మయూక ఇప్పుడే స్నానం చేసింది, హెడ్ బాత్. అది అద్దంలో చూసుకొని సైలెంట్ అయిపోయింది. మైక్ ఒకసారి స్మైల్ చెప్పు. బావా జగతి మెడల్ ఎరగొడుతుందా? చాలా ఇష్టం మయూక యాక్చువల్లీ. సో ఇప్పుడు రెడీ అయిపోతుంది డ్రెస్ వేసుకొని. మైక్ 7th month కంప్లీట్ అయిపోయి 8th month స్టార్ట్ అవుతుంది. జగతి నీకు చెల్లి ఇష్టమా నేను ఇష్టమా? సరే అయిపోతుందా. ఏ చిక్ చిక్ జల్లు బేబీ, జల్లు బేబీ, జల్లు బేబీ. వావ్ మమ్మీ నీ హెయిర్ అయితే రాలే మయూకకి, మంచిగా నా సిల్కీ హెయిర్ వచ్చేసినాయి. జల్లు బేబీ రెడీ అను. జల్లు బేబీ జల్లు బేబీ జల్లు బేబీ జల్లు బేబీ. అంటే వ్యాలంటైన్ డే థీమ్ కాబట్టి సో నేనైతే రెడ్ కలర్ డ్రెస్ వేయాలని ఫిక్స్ అయినా. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఇట్లా ఏమంటారు బాబాయ్, కుక్కపిల్ల 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 అట్లా ఉంది. బటర్ఫ్లై బటర్ఫ్లై ఏ బటర్ఫ్లై వావ్ సూపర్ ఉన్నావు తెలుసా అసలు. క్యూట్ ఉన్నావు. చాక్లెట్ డే, చాక్లెట్ డే. నీకు చాక్లెట్ డేనా ఈరోజు? చాక్లెట్ డే రోజు పుట్టినావా నువ్వు? చాక్లెట్ అబో చాక్లెట్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒకటి థీమ్ అనుకున్నాం మేము. ఆ థీమ్లో ఆకులు అవసరం. ఆ ఆకులు కడగడానికి మళ్ళీ ఇద్దరు అడుగుతున్నారు, ఒకరు సపోర్ట్. ఇది చూడండి ఏడ కూర్చుంది. నువ్వు రెడీ అవ్వవా? నువ్వు రెడీ అవ్వవా? దా రెడీ అవ్వదురా, సరిపోయింది. ఫైనల్లీ అయితే ఒకటి అనుకున్నాం థీమ్. హార్ట్ షేప్ వచ్చేసి 7 అని పెట్టాలనుకున్నాం. రోజెస్ లవ్కి సింబల్ కాబట్టి సో లవ్ షేప్ వేసి రోజెస్ పెట్టి అట్లా కొంచెం కలర్ఫుల్గా చేయాలని అనుకుంటున్నాం. ఎట్లా వస్తుందో తెలీదు. మయూకని హార్ట్లో పడుకోబెట్టాలి అని ఫిక్స్ చేస్తున్నాం. హార్ట్ ఏమో చిన్నగా వచ్చింది, మయూకనేమో కొంచెం పొడువుగా ఉంది కాబట్టి లేదు, కొంచెం పొడువుగా ఉంది కాబట్టి పడుతుందా లేదా అని చూస్తున్నాం. సో మనకి జగతి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట కదా జగతి. నీ డ్రెస్ కూడా బాగుందానా? సే హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పొనిటైల్ బాగుంది, నేనే వేసిన. సూపర్. వావ్ చాలా బాగుంది. అంటే వైడ్లో మీకు ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో నేను చూపిస్తాను, జస్ట్ వెయిట్ అయిపోయింది. ఎస్ చాలా బాగుంది బాబా. నీకేం గుర్తొస్తుందా మీకు ఇవన్నీ పెడుతుంటే? నీకేం గుర్తొస్తుంది? లవ్ సింబల్ గుర్తొస్తుంది. సరేలే ఓకే, నాకేం గుర్తు అవ్వట్లేదు. సో వీడియో చూసే వాళ్ళకి మీకు ఏమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి. నీకేం గుర్తొస్తుంది చెప్పు బాబా. బాగుంది మమ్మీ, చాలా బాగుంది. ఓకే సో ఫైనల్లీ మన హార్ట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, అసలు సూపర్ ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. వావ్ సో బ్యూటిఫుల్. సో మీకు ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో చాక్లెట్ డే కాబట్టి హ్యాపీ చాక్లెట్ డే అనుకుంటూ సో చాక్లెట్స్తో మనము తను 7th month ఇట్లా పెట్టేసినాం అనమాట. వావ్ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ 7th month. ఏం జగతి? చాక్లెట్ ఎప్పుడు తినాలా? చూసిరా ఈ చాక్లెట్ మిన్నే ఉంది జగతికి. ఈ చాక్లెట్స్ ఎప్పుడు తినాలి అని అంటుంది. మయూక హ్యాపీ ఫీల్ అవుతుంది. మయూ స్మైల్ స్మైల్
స్మైల్ బేబీ. టెడ్డీ బేర్ అబ్బో అంటుంది. నువ్వు జొల్లు బేబీ, టెడ్డీ బేర్ కాదు. హెయిర్ అంతా ఎక్కువ రెడీ చేసేసరికి మైకకి ఆల్మోస్ట్ నిద్ర వచ్చే టైం వచ్చింది. ఫాస్ట్ గా తీసుకెళ్ళి అండ్ వేసేద్దాం. ఎస్. సో ఎక్కడెక్కడ వేస్తుందో ఏమో. జగతి దాంట్లో పెట్టేద్దామా? అయ్యా రీల్ ఏమో చేసింది. అయ్యా మంచిగా రీల్ తీసి పెట్టింది. ఏం చేసినావు జగతి? ఆ? నీ పేరు రాసుకున్నావా? ఓ షట్, ఆమె ఫోటో ఉందా? ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఎక్కడెక్కడ ఉంటావు మైకా? మయూక. వావ్, చాలా బాగుంది. సూపర్. ఇట్లా క్రాస్గా పడుకోబెట్టు బావా. ఉంటుందంటావా? వావ్ దయచేసి ఒక్క ఫోటో తీసుకుంటాను. మయూ ఫోటో సూపర్. మయూ మయూ ఎక్కడ చూడొద్దు, పైకి చూడాలి, లేకపోతే మయూ చేస్తుంది. ఒక్క ఫోటో. ఏ బాబా, ఒక్క ఫోటో. మయూక. ఒక్క ఫోటో. మయూ మయూక. హలో హలో మయూ. చూస్తున్నాగానే పెరిగిపోతుంది మయూక. బావది హడావిడి ఎక్కువైపోయింది. అది ఆగంలో ఏం చేస్తుందో తెలియదు. ఏం చేస్తున్నావు బావా? వద్దు మైక, ప్లీజ్ మైక. మైక తంతుంది బావా. ఏ మైక నో. హ్యాపీ 7th month మైక్. పైనుంచి ఎక్కువ బావా. మావ కదిపేస్తుంది బావా. బావా బావా బావా. అయ్యయ్యో. ఒక ఫోటో ఇది మూసేసుకో, నువ్వు అమ్మాయి కదా, క్లోజ్ చేసుకో. షట్ షట్ మయూక. అయ్యో ఆకలి. అరే బాబ్రే, ఫోటో తీసుకుంటా ప్లీజ్, ఒక్కటే. నేను అనుకున్నదే జరిగింది. వద్దు మమ్మీ, పట్టుకో. మయూక ఇది ఏ బ్యాంగిల్. ఆమె చేతికి ఏమన్నా ఇవ్వాలి బావా. ఆమె చేతికి ఏమన్నా ఫ్లవర్ ఇవ్వు, లేకపోతే ఏ నో నో నో. ఇచ్చుడు ఇది బాగుంచు. అమ్మాయ తొందర తీసుకో బావ, తొందర తీసుకో. కుర్చీ ఎక్కిండు చూడు బావ. జగతి మాత్రం మా కష్టాలు చూడండి. ఒక వీడియో పర్ఫెక్ట్ గా తీసి అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ ది బావ. బావ బావ చేతికి పట్టి మళ్ళీ ఆగం. చూడు పైకి. మయూక. ఏంటి మయూక? ఇది మయూక, ఇది తీసుకో. మొత్తానికైతే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాం. ఎట్లా వస్తాయో. జగతి కూడా ఎక్కింది అసలు. జగతికి అయితే చాక్లెట్స్ మీదనే ఉంది మొత్తం. జగతి ఆ చాక్లెట్స్ ఎప్పుడు తినాలి ఏంటి అని. సో ఇప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుందనా అయిపోయింది. కదిలిచ్చి మమ్మీ బియ్యం తినగల. తినదులే చూస్తుండో. తింటే కనుక హ్యాండ్ తీసేసి చూడండి. మెల్లగా ఒక దగ్గర కదిలిచ్చేసింది. నోట్లేం వేసుకోదులే. సరే తీసేసే ఇక. చాలు. ఓ తీ మమ్మీ. సో దీనికి సంబంధించిన ఒక థీమ్ మంచిగా తీసిన నేను. చిన్న అంటే ఒక రీల్ ఒకటి అట్లా తీసిన. సో ఇన్స్టాగ్రామ్లో ఏమైంది జగతి? ఏమైంది? అది ఇప్పుడే వద్దామ్మా, నేను వీడియో తీస్తున్నా. పెట్టు. జగతి చూసినావా? జగతి పెట్టు వీడియో తీస్తున్నా. జగతి పేలిపోతుంది, చాక్లెట్ పేలిపోతుంది. అయ్యో జగతి నీ ఇష్టం, పేలిపోతుంది జగతి. అయ్యో జగతి. సో జగతి వెయిటింగ్ ఫర్ చాక్లెట్స్ అప్పటి నుంచి. సో అందుకని చెప్పేసి చాక్లెట్ తెచ్చేసుకుంది. వీళ్ళు చూడండి ఇక స్టార్ట్ చేసారు. మమ్మీ ఆమెకు ఆల్రెడీ కాఫ్ సిరప్ వేస్తున్నాను. వీళ్ళు చూడండి కాఫ్ జగతి నాకమ్మా. మాకు ఎలాగో కేక్ కటింగ్ లేదు కాబట్టి ఉంది. ఇప్పుడు డిఫరెంట్ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఉంది. ఎస్, కేక్ కటింగ్ అంటే ఇంతకు ముందుకి వీళ్ళకి కోల్డ్, ఫీవర్, కాఫ్ అవన్నీ రెగ్యులర్గా అవుతూ ఉన్నాయి. సో వాతావరణ సిచ్యువేషన్ కేక్స్ బంద్ అన్నారు కాబట్టి సో నేను వీళ్ళకు సర్ప్రైజ్ కేక్ నేను తయారు చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ బ్యాక్ తయారు చేసిన.
సో అది ఇప్పుడు తీసుకొని వస్తాను. అప్పుడు ఇంట్లోకి ఇట్లా చేసినావా? నేను వేరే ఒక నేను ఇంత తయారు చేయడానికి నాకు రాదు, బట్ ఒక డిఫరెంట్ కేక్ తయారు చేసిన. మీరు కళ్ళు మూసుకొని తీసుకొని వస్తా. తొందరగా కళ్ళు మూసుకో జగతి, కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. జగతి క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. చూడండి కేక్. ఇదేమన్నా కేక్ అవ్వా? అరే అంటే ఫ్రెండ్స్ కేక్ కట్ చేయొద్దన్నారు కాబట్టి, సో ఏముంది ఏదో ఒకటి కట్ చేయాలి కదా. సో చాలా ఇష్టం రౌండ్గా ఉంది అండ్ ఇది వ్యాలంటైన్ డే కాబట్టి మైక్ రెడ్ డ్రెస్ అండ్ వాటర్ మిలన్ రెడ్, సో అందుకని చెప్పేసి అట్లా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకున్న తర్వాత మైకా గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట. చిన్ని చాలా చెప్తా ఉంటుంది, ఆ కంప్లైంట్స్ ఏందో విందాము. కట్ చేసిన తర్వాత మాట్లాడదాం. మైకాతో కట్ చేద్దాం. ఓకే, మైకా పట్టుకో. మైకానే పట్టుకుంటది. మైకానేనా? ఎవరికి కూడా వస్తుందో మరి. ఆగు జగతి, మరి నువ్వెందుకు పట్టుకుంటున్నావు? నేను లేకుండా మైక ఏం చేయలేదు. సరే సరే పట్టుకోండి ఓకే పట్టుకో. హ్యాపీ బర్త్డే మయూక, హ్యాపీ బర్త్డే మయూక. వాటర్ మిలన్. చాలా జగతి నైఫ్ వద్దు. నో 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 వద్దు జగతి, వెయిట్ జగతి. ఓహో, ఫస్ట్ వాళ్ళ మమ్మీకి మంచి ట్రైన్ ఇచ్చినట్టుంది. ట్రైనింగ్. థ్యాంక్ యూ నాన్న. జ్యోతి నేను పెడతాను నీకు. ఇదేం కేక్ రా నాయన? నేను పెట్టొద్దా జగతి? ఓకే, ఎనీవేస్ నేను పెట్టకముందే జగతి తినేసింది కాబట్టి మమ్మీ జాగ్రత్త. అట్లా వేసి ఇస్తారన్నమాట అప్పుడప్పుడు. సో ఇప్పుడు చూడండి కప్పు తీసుకొని వస్తుంది జగతి. సరే ఓకే, చెప్పు మమ్మీ. మయూక పైన ఏంటి నీ కంప్లైంట్స్? అప్పటి నుంచి చెప్తాను. కంప్లైంట్స్ అంటే 7th month వరకు ఏమేమి చేసింది? తల అంతా కిందికి చేసి మొత్తం కాలుతో పైనకి లేచి ఇట్లా పల్టీ వేయడానికి ట్రై చేస్తుంది. ముందుకైతే వెళ్ళట్లేదు కానీ లేచి నిలబడడానికి ట్రై చేస్తుంది. అండ్ మనుషుల్ని గమనించుకున్నది. అంటే మనుషులు ఇక్కడ ముందర ఉంటేనే సైలెంట్ ఉంటుంది, మనుషులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం అనుకో ఇట్లా ఏడుస్తుంది. సో నేను కొన్ని ఫోటోస్ దీనికి ఇవ్వట్లే కానీ అరుపు ఎక్కువ పెట్టాను. జగతి తర్వాత తినొచ్చుగా జగతి. ఇంకా మనం ఏదన్నా ఫుడ్ తింటా ఉంటాం కదా, అప్పుడు మొత్తం ఇట్లా తిన్న తర్వాత నాకు కూడా కొంచెం పెడితే బాగుండు అన్నట్టు చూస్తుంది ఇట్లా. నిజమే, మనం అన్నం తింటుంటాం కదా, సో పక్కన కూర్చొని ముద్దకి ఫేస్ ప్లేట్ చూస్తూ ఉంటుంది పాపం. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏం చేతికి ఇచ్చినా సరే తినేస్తుంది. నువ్వు మొబైల్ ఇవ్వు, ఏదైనా టాయ్ ఇవ్వు, ఏమి ఇచ్చినా సరే తినేస్తుంది. అట్లా తింటుంది పాపం. అంటే నిజంగా ప్రతి ఒక్కరు అంతేనేమో కదా. 7th month వరకు ఆల్మోస్ట్ ఏం చేతికి పట్టించినా తినేస్తారు. కొంతమంది స్లో ఉంటారు. సో ఇది మన మయూక గురించి అయితే 7th month వరకు. కోపం అంటది. అవును, ఇట్లా మూతంతా ఇలా మమ్మీలాగా ఇట్లా లైక్ పిగ్ మూతి లాగా పెట్టేసి అని అంటది. వినలేదు. ఓకేలే, మయూక అది ఇస్తే ఇప్పుడు దాన్ని మొత్తం చాలు. నేను తర్వాత ఇస్తా. కత్తి గుచ్చుకుంటా, నేను ఇస్తా తర్వాత. వద్దు, బ్యాడ్ అది. వెయిట్. సో జగతి ఒకసారి చెప్పవా, నీకు చెల్లి ఇష్టమా, నేను ఇష్టమా, మమ్మీ ఇష్టమా? మమ్మీ, చెల్లి, డాడీ. ముగ్గురు ఇష్టమా నీకు? థర్డ్ ప్లేస్ మమ్మీ. జగతి ఇప్పుడు నా పేరు ఫస్ట్ చెప్పు. నీకు ముగ్గురు ఇట్లా ఎవరు ఇష్టం? మమ్మీ, డాడీ, చెల్లి, మమ్మీ. సరే వద్దులే, నా పేరు ఎటైనా లాస్ట్కు సెకండ్కి వస్తుంది, ఫస్ట్ వస్తలేదు. ఈ యొక్క వీడియో తరపున మీకు చెప్తున్నా ఏంటంటే, సో నేను చేసిన మూవీ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. మన కుటుంబం సాంగ్ కూడా చాలా బాగుంది, ఎమోషనల్ సాంగ్. అంటే ఇప్పుడు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ మీరు కూడా చూడకపోతే ఉదయ్ చరణ్ OTT యూట్యూబ్ ఛానల్లో సాంగ్ ఉంటుంది, ఎమోషనల్ సాంగ్. ఒకసారి వెళ్ళి చూడండి, అంటే మీరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు సాంగ్కి. ఆ సాంగ్ విన్న వెంటనే నా కళ్ళలో వాటర్ వచ్చినాయి. సో అంటే వెంటనే 5 times చూసింది తెలుసా కంటిన్యూగా, అంత ఎమోషనల్ టచ్ ఉంది. చాలా బాగుంది. అండ్ తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి.
అండ్ మన అండ్ ఏంటంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వడమే మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద ఆపర్చునిటీ. సో అది ఎట్లా హిట్ అవుతుందా ఏంటవుతుంది అది తర్వాత విషయం. మనం అక్కడి వరకు వెళ్ళినామంటేనే మనకి చాలా గ్రేట్. కాబట్టి ఒక్కసారి మీరు కూడా అందరూ సపోర్ట్ చేస్తే మేము చాలా హ్యాపీ. లవ్ యూ ఆల్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ చాక్లెట్ డే. అండ్ తప్పకుండా ఈ డేస్ అన్నిటిని జరుపుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా, మీ వైఫ్స్తో, మీ హస్బెండ్స్తో, మీ లవర్స్తో. అండ్ బాయ్ 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 బాయ్.